ఎన్నికల సంఘం నుండి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమల్లోకి వచ్చిందని జులూరుపాడు ఎంపీడీఓ తాళ్లూరి రవి చెప్పారు. మండల వ్యాప్తంగా 24 గ్రామ పంచాయతీలకు సంబంధించి 198 పోలింగ్ బూతులు కేటాయించామని, ఒక జెడ్పీటీసీ, 10 ఎంపీటీసీలకు సంబంధించి 64 పోలింగ్ బూతులను కూడా కేటాయించామని అన్నారు. ఇప్పటికే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున గ్రామాల్లో ఉన్న కార్యదర్శులు అందరికీ ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. మండల వ్యాప్తంగా 27,985 మంది ఓటర్లు ఉండగా అందులో మహిళా ఓటర్లు 14,303 కాగా 13,681 పురుష ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. ఎన్నికలకు సంబంధించి ప్రొసీడింగ్స్ అధికారులకు ఇప్పటికే ట్రైనింగ్ పూర్తి చేశామని ఎంపీడీఓ వెల్లడించారు. ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ప్రజలు అందుకు సహకరించాలని కోరారు. జులూరుపాడు మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అన్నీ సిద్ధం చేశాము. 24 పంచాయతీలు, 189 వార్డులు, 189 వార్డులకి సర్వం సిద్ధం చేశాము. ఆ వార్డులకు సంబంధించి ఎంపీటీసీలకు సంబంధించి మొత్తం 10 ఎంపీటీసీలు, 61 పోలింగ్ బూతులు ఉంటాయి. అదేవిధంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఉద్యోగులందరికీ, ఉపాధ్యాయులకు, మిగతా డిపార్ట్మెంట్లన్నిటికీ శిక్షణా కార్యక్రమాలు మొదటి విడత పూర్తయ్యాయి. ఈ ఎన్నికలు అన్నీ ప్రజాస్వామ్యయుతంగా పూర్తి చేయటం కోసం మేమందరం ఉద్యోగులు ఇక్కడ సంసిద్ధంగా ఉన్నాము. ఈ ఎన్నికలు ఈ జులూరుపాడు మండలంలో పూర్తి చేయటం కోసం అనేక రకాల ఏర్పాట్లు అన్నీ సిద్ధం చేశాము. ఇప్పటికే ఈరోజు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది. ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి మనం నిబంధనలు పాటించమని కార్యదర్శులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఎన్నికలు అన్నిటికీ సర్వం సిద్ధం చేసి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను.